మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందామండి. 13, 14 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మనతో ఈ దినం మాట్లాడుతున్న మాటలు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుండి నాశనమునకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవముకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకోచితమై ఉన్నది. దానిని కనుగొనువారు కొందరే. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను బట్టి ఇరుకు ద్వారమున ప్రవేశించమంటూ ఉన్నాడు. ఈ ఇరుకు ద్వారమున మనం ప్రవేశిస్తే, ఇరుకు ద్వారమున మన యొక్క జీవితాలు నడిపించబడితే, మన యొక్క స్థితిని బట్టి ఈ ఇరుకు ద్వారములో మనకి జీవం ఉన్నది. ఇరుకు ద్వారములో మనకి ఈ ఇరుకు ద్వారములో మనకి ఆ పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి ఇది యోగ్యత కలిగినదిగా మార్చబడుతుంది. ఇది మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఇరుకు ద్వారమున ప్రవేశించండి, నాశనానికి పోయే ద్వారము వెడల్పుగా ఉంది, ఆ దారి విశాలంగా ఉంది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులై ఉన్నారంట. ఇది మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఇరుకు ద్వారములో ప్రవేశించుట చాలా కష్టం. మనుషుల యొక్క జీవితాల్లో దానిలోని ప్రవేశించుట చాలా కష్టం. అదే విశాలంగా అంటే మనుషుల యొక్క జీవితాల్లో సొంత ఆలోచనల చేత నడిపించబడుతూ, మ్యూట్లో పెట్టండి, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. దౌశిక్ గారు మీరు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇరుకు ద్వారమున ప్రవేశించండి, నాశనానికి పోయే ద్వారము వెడల్పుగా ఉంది. అంటే ఇది ఆ దారి విశాలమై ఉన్నది. ఈ నాశనానికి పోయే మార్గము మనుషుల జీవితాలలో తమ యొక్క సొంత ఆలోచనల చేత నడిపించబడుతూ విశాలముగా, అంటే ఈ మార్గము మనుషుల జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడుతుంది అంటే ఇది నాశనానికి పోతుంది కనుక ఇది విశాలంగా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది. అది ఇరుకు ద్వారం అయితే ఈ ఇరుకు ద్వారములో ప్రవేశించువారు, జీవంలోనికి ప్రవేశించేవారు ఇది ఇరుగ్గా ఉంటుంది కనుక ఇది కొంచెం సంకోచితంగా, అంటే మనుషుల జీవితాల్లో ఆలోచించదగిన స్థితిలో నడిపించబడే పరిస్థితి ఉంటుంది.
ఈ యొక్క మార్గములో ప్రవేశించుట చాలా కష్టమే, కానీ దీనిలోనికి ప్రవేశించు వారు మాత్రం కొందరే అంటున్నాడు. ఈ కొందరులో మనల్ని దేవుడు ఉంచునుగాక. ఆమేన్. అంటే ఇక్కడ ఈ కొందరిలో మన జీవితాలు నడిపించబడాలి. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధలు వచ్చినా, ఎంత పరిస్థితి వచ్చినా నీ జీవితంలో తన యొక్క ఇచ్చిన మార్గము కొంచెం ఇరుకుగా ఉన్న, ఈ మార్గం కొంచెం కష్టంగా ఉన్న ఆ మార్గంలో నువ్వు ప్రవేశిస్తే నీకు మేలు. ఎందుకంటే ఈ నాశనకరమైన మార్గము విశాలమైన స్థితిలో ఉంటుంది. ఒక పోలికగా మీరు చెబుతున్నాను, ఏమని చెబుతున్నాను అంటే, ఒక పంజరంలో ఆ యొక్క చిలక కానీ ఏదైనా ఆ పక్షి కానీ పెట్టినప్పుడు అది ఎంత సురక్షితంగా ఉంటుందో, అలాగే ఈ యొక్క ఇరుకు ద్వారములో మనం ప్రవేశిస్తే కానీ జీవములోనికి, ఆ పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి ఏమాత్రం ఎలాంటి హానిలు జరగకుండా దేవుడు ఆ జీవంలోనికి ప్రవేశించడానికి అర్హత ఉన్నది. అంటే ఈ పంజరము చుట్టూ ఏమున్నది? కాపుదల ఉన్నది. ఈ పంజరంలో తన యొక్క స్థితిని బట్టి కొంచెం ఇరుకుగానే ఉండిద్ది. విశాలంగా వెళ్ళడానికి అవకాశం లేదు. తన సొంతతో ఆలోచనతో విశాలంగా ఎంత దూరమో వెళ్ళిపోవాలనే ఆలోచన ఏమాత్రం ఉండదు. ఈ యొక్క ఇరుకు ద్వారంలో కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ పంజరంలోంచి ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు, కానీ ఈ పంజరంలోనే సురక్షితంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇదే మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి కూడా మనము చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇరుకు ద్వారములోనికి ప్రవేశించడానికి మనం ప్రయాసపడాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఏ సమస్యల చేత నడిపించబడుతున్నా ఈ ఇరుకు మార్గాన్ని మనం విడిచిపెట్టకూడదు. మన స్వంత ఆలోచనల చేత నడిపించబడి ఇష్టానుసారంగా జీవించడానికి, ఈ ఇష్టానుసారంగా జీవించేది ఒక విశాలమైన మార్గం. విశాల మార్గంలో మనుషుల జీవితాల్లో ఏం చేయబడుతుంది అంటే ఇది నాశనానికి తీసుకెళ్తుంది. ఎంతో మంది యవనస్తుల యొక్క జీవితాలు ఈ పరిస్థితిలో కలుగుతూ ఉన్నాయి. వారి మార్గాల్లో నడిచి వారి యొక్క స్థితులను బట్టి నడిపించబడుతున్నారు. ఒక తల్లిదండ్రుల యొక్క మాటను వింటే వారి జీవితాల్లో ఎంత సురక్షితంగా జీవించగలుగుతారు. కానీ వారి సొంత ఆలోచనల చేత వారి యొక్క స్వనీతిని ఆధారం చేసుకుంటూ స్వేచ్ఛగా తిరుగుతూ, విశాలంగా తిరుగుతూ, వారి యొక్క మార్గాలు వెడల్పు చేత, అంటే వీరి యొక్క స్థితిని బట్టి స్వేచ్ఛగా తిరుగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ స్వేచ్ఛతలోనే వారి జీవితాలు నాశనానికి పోవడానికి మార్గమై ఉన్నది. ఈ నాశనానికి పోయే మార్గం వెడల్పు, విశాలంగా ఉంది. అదే మనిషి తమ జీవితాలలో ఒక పంజరము వలె తమ యొక్క స్థితిని బట్టి, ఆ పంజరములో ఒక పక్షి ఏ విధంగా ఆ విధంగా ఇరుకులో నివసిస్తుందో ఆ పక్షికి మాత్రమే జీవం ఉన్నది. బయట ఉన్న వాటన్నిటికీ సురక్షితమైన పరిస్థితి ఉందో లేదని మనకు తెలుసు. ఈ దినాల్లో పరిస్థితులన్నీ అంతే ఉన్నాయి కదా. ఎక్కడ చూసినా ఎలాంటి యాక్సిడెంట్లు ఎలా జరుగుతున్నాయో తెలియట్లేదు. ఏ పరిస్థితి, ఏ మనుషుడు ఎలా వెళ్ళి మరలా వస్తాడో లేదో తెలియదు. కానీ ఇక్కడ అంటున్న మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ జీవానికి పోయే మార్గము కొంచెం ఇరుకుగానే ఉంటుంది. కొంచెం సంకోచితంగానే ఉంటుంది. కానీ ఈ యొక్క మార్గమే నీకు జీవాన్ని కలుగు చేస్తుంది. ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే కీర్తనల గ్రంథం 91వ అధ్యాయంలో మొదటి వచనంలో ఉన్న మాట ఏమనంటే, మహోన్నతుని యొక్క చాటున నివసించువాడే సర్వశక్తుని యొక్క నీడలో విశ్రమించువాడు. ఆ మహోన్నతుని యొక్క చాటులో నీ జీవితం నివసిస్తేనే, ఈ మహోన్నతుని యొక్క చాటులో నువ్వు నివాసము కలిగి ఉంటేనే, ఈ యొక్క ప్రాంతంలో నివాసము కలిగి నువ్వు సర్వశక్తిని యొక్క నీడలో నువ్వు విశ్రమించగలుగుతావు. విశ్రమించువాడై ఉన్నాడు.
అక్కడ విశ్రాంతి నీకు దొరుకుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నీ లోకంలో మీ యొక్క జీవితాలు ఎంతగా ప్రయాసపడుతూ మీ జీవితాలను నడిపించబడుతూ ఉండొచ్చు. అయితే మీతో మాట్లాడుతున్న మాటలు మన యొక్క స్థితిని బట్టి నేను మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ప్రయాసపడుతున్నారు. అంతగా ఈ లోకంలో సమస్య వాటి మీద మీరు లోకానుసారమైన పరిస్థితుల్లో నడిపించబడుతున్నారు. కానీ మీరు నా యొద్దకు రండి. ఇక్కడ అంటున్న మాట చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఉన్నమాట. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ఇక్కడున్న మాట చాలా జాగ్రత్తగా గమనిస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఒక సురక్షితమైన ఒక పంజరము వలె మార్చబడితే, ఆ పంజరములో మనం నివాసము కలిగి ఉంటే, ఈ యొక్క పంజరములో నివాసం ఉన్న ఈ స్థితిని బట్టి ఇది జీవము కలిగినదిగా మార్చబడుతుంది. ఆ నిత్య పరలోక రాజ్యంలో నివాసము కలిగి ఉండటానికి ఇది కారణమవుతుంది. మన యొక్క జీవితాలు ఏ స్థితిలో నడిపించబడుతున్నాయి? మనం ఈ యొక్క మహోన్నతుని యొక్క చాటులో నివసించగలుగుతున్నామా? ఈ మహోన్నతుని యొక్క చాటులో నివసించినప్పుడు కొంచెం గాయపరచబడే పరిస్థితులు ఉంటాయి. ఇది కొంచెం ఇరుకుగా ఉంటది. అంటే కొంచెం కష్టంగా ఉంటది. ఈ సంకోచితమైన పరిస్థితిలో మనుషుల జీవితాల్లో ఏం చేస్తారంటే, కష్టం వచ్చే, బాధ వస్తే, ఏదైనా ఇక పరిస్థితులన్నీ మారిపోతే దేవుణ్ణి విడిచిపెట్టిపోతారు. లోకానుసారంగా తమ జీవితాల్లో వారి జీవితాల్లో విశాలమైన దానిలోకి వెళ్ళిపోతారు. కానీ ఈ యొక్క పంజరములోనే ఉంటేనే నీకు సురక్షితము. ఈ పంజరములో ఉంటేనే నీకు క్షేమము. ఈ పంజరంలో ఉంటేనే నువ్వు ఆ జీవానికి వెళ్ళడానికి అవకాశం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే, దేవుడు మనకిచ్చిన ఈ యొక్క అవకాశము, దేవుడు మనకిచ్చిన ఈ ధన్యత, మనకిచ్చిన ఈ యొక్క యోగ్యతను మనం చాలా జాగ్రత్తగా గమనించి, ఈ యొక్క ప్రయాసపడుతూ మన జీవితాలు నడిపించబడుతున్న స్థితిలో మనం ఉన్నామేమో. ఈ దినమున మనతో మాట్లాడుతున్నమాట, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును అంటున్నాడు. ఈ విశ్రాంతి మన జీవితాలలో కలగాలంటే, ఈ యొక్క క్షేమము నీ జీవితంలో నడిపించబడాలంటే, ఈ యొక్క జీవము నీ జీవితంలో ఉండాలంటే, నీవు ఆయన యొద్దకు వచ్చి ఆయనలో నీ జీవితాన్ని కాపాడుకోవాలి. అందుకే కదా ఋతు గ్రంథంలో ఒక మాట అంటాడు. ఋతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం అనుకుంటా, చదువుతాను. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కిందకి సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ ఆయన రెక్కల కిందకి వస్తేనే సురక్షితము. ఆయన యొక్క రెక్కల కిందకు వస్తేనే నీకు క్షేమము. ఆయన యొక్క రెక్కల కిందలో నివసిస్తేనే. అందుకే ఇరుకు ద్వారం కొంచెం కష్టంగానే ఉంటది. ఈ కొంచెం ఇరుకు ద్వారం నీకు కొంచెం బాధగానే ఉంటది. కానీ ఈ బాధలో నీవు వెళ్ళిన తర్వాత ఈ బాధలో నీకు సంకోచితమై ఉండొచ్చు. కానీ ఈ బాధలో ఏ విధమైన స్థితిలో కలిగి ఉంటదంటే, మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని పరిస్థితులను బట్టి మనం కొంచెంగా ముందుగా వెళ్ళే పరిస్థితిలో కొంచెం కష్టమైన పరిస్థితే ఉంటుంది. తర్వాత వెళితే ఆ మార్గంలో వెళుతుండగా ఆ మార్గము నీకు కొంచెం చక్కగా విశాలపరిచే పరిస్థితిని దేవుడు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే నీ జీవితంలో ఇప్పుడే విశాలంగా కొనసాగించబడ్డావంటే నీకు పరిస్థితి ఏ విధమైన స్థితిలో ఇంక ఎవరు ఆ యొక్క మార్గంలో నీకు నడిపించడానికి యోగ్యత లేదు. ఎందుకంటే అనేక మంది విశాలమైన మార్గాన్ని కోరుకుంటున్నారు. అంత తన స్వంత ఆలోచనలతో నడిపించబడుతూ స్వనీతిని ఆధారం చేసుకుంటూ ఆ విశాలమైన మార్గంలో నడుచుకుంటున్నారు. వారు దేవుని యొక్క రాజ్యానికి ప్రవేశించడానికి యోగ్యత అర్హత లేని వారు. నాశనానికి పోయే మార్గం ఇది వెడల్పుగా ఉంటుంది. ఈ నాశనానికి పోయే మార్గం వారి జీవితాల్లో ఇది విశాలంగా ఉంటుంది. కానీ ఇది వారి జీవితాల్లో ఏ పరిస్థితులను తీసుకెళ్తుందో, ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి కూడా, ఈ దినమున మాట్లాడుతున్న మాట, ఇరుకు ద్వారములోనికి మనం ప్రవేశిద్దాం.
ఈ ఇరుకు ద్వారములో మన జీవితాలు సురక్షితంగా ఉంటుంది. ఈ ఇరుకు ద్వారములో మన జీవితాలు క్షేమము. ఈ ఇరుకు ద్వారములోనే మన జీవితాల్లో జీవము. ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మన యొక్క స్థితి ఏ విధమైన జీవితాన్ని నడిపించబోతున్నాం, ఏ విధమైన స్థితిలో మన జీవితాలు నడిపించబడుతున్నాయి. ఇక్కడ ఈ యొక్క రూతు గారితో మాట్లాడుతున్నమాట, నీవు చేసిన అధికారానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కిందకి నువ్వు సురక్షితంగా ఉండినట్టు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చను. ఇది మనతో మాట్లాడుతున్న మాటలు కూడా, నీవు కూడా దేవుని యొక్క మందిరమునకు, దేవుని యొక్క సన్నిధికి నీవు వచ్చావు. దేవుడు నీ యొక్క ప్రణాళికలు, దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క ఆయుష్ను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి నిన్ను జీవంలోనికి ప్రవేశించడానికి నీ కొరకు ఒక సంపూర్ణమైన బహుమానం నీ కొరకు దాచి ఉంచినాడు. ఈ దాచి ఉంచిన బహుమానాన్ని మనం పొందుకున్నట్లుగా దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ధన్యతను మనం విడిచిపెట్టొద్దు. ఈ యొక్క విడిచిపెట్టడానికి కారణం ఏమిటంటే, విశాలమైన మార్గములో మనం నడిపించబడుతున్న పరిస్థితులను బట్టి. కొంచెం ఇరుకులో కష్టమే, ఈ కొంచెంలో ఇరుకులో నీకు బాధే, కొంచెం ఇరుకులో నీ జీవితంలో కొంచెం ఇరుక్కునే పరిస్థితిలో నీకు కొంచెం ఏదైనా కలిగినా కానీ నువ్వు ఆ మార్గంలో విడిచిపెట్టొద్దు. ఈ మార్గంలో నీకు ఆయన ప్రేమ ఉంది. ఈ ప్రేమలో నీకు జీవితంలో నీకు ఎంతగా కావలసిన పరిస్థితులన్నిటిని దేవుడు, ఏ స్థితిలో ఉన్నా నిన్ను దేవుడు సురక్షితంగా ఉంచగలుగుతాడు. ఇరుకులో నీ జీవితం నడిపించబడాలి. అందుకే కదా అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, అపోస్తలుడైన పౌలు ఎంతగా బాధపడ్డాడు, ఎంతగా బాధ చెందాడు, ఎంతగా ఎన్ని పర్యాయాలు తన జీవితంలో శ్రమ పెట్టబడిన ఆయన తన స్థితిని బట్టి ఏమంటున్నాడంటే, నేనున్న స్థితిలో సంతృప్తిగా ఉన్నాను, నేనున్న స్థితిలో సంపన్న స్థితిలో ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నాను నా దేవుడు నాకు ఇచ్చిన ఇది ఒక ధన్యత అంటున్నాడే. ఆయన స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఆయనకు ఒక మాట అంటున్నాడు, ఏమంటున్నాడు, క్రీస్తు ప్రేమలో నా జీవితంలో నాకు ఉన్న ప్రేమ. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35 వచనం అనుకుంటా. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? శ్రమైన, బాధైన, హింసైన, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. ఆ ప్రేమలో మనం నిలిచి ఉండాలి. ఈ క్రీస్తులో మన జీవితాలు నిలబడాలి. ఈ క్రీస్తులో మనం నిలబడితే ఈ శ్రమ వస్తే ఏం కాదు, బాధ వస్తే ఏం కాదు, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతను, ఉపద్రవమైన, ఖడ్గమైన ఏది మనల్ని ఎడబాపకుండా ఉంటుంది. ఈ ప్రేమలో మనం నిలిచి ఉంటే చాలు, సమస్తము సమకూర్చగలిగిన దేవుడు మనకున్నాడు. దీని మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి కూడా నీ జీవితంలో ఏ స్థితిలో నడిపించబడుతున్నా, ఇరుకు మార్గంలోని కొంచెం కష్టమైన పరిస్థితి ఉంటుంది, కానీ ఆయన ప్రేమ నిన్ను రక్షిస్తుంది, ఆయన ప్రేమ నీకు జీవం ఇస్తుంది, ఆయన ప్రేమ నీ జీవితంలో కావలసిన దీవెనలను అనుగ్రహిస్తుంది. కనుక ఇది నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నీ స్థితి ఏ విధంగా నడిపించబడుతున్నావు? ఈ మాటలు మీ వెనుకడిలో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ శివాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడ, నీకు స్తోత్రాలు తండ్రి. మీ అపారపరమైన ప్రేమ చేత ఈ ఉదయ కాలం మాకు ఇచ్చిన ఈ యొక్క ఆయుష్ను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నీ కృప చేతనే తండ్రి మమ్మల్ని బ్రతికించావయ్యా, నీ కృప చేతనే మాకు జీవం ఇచ్చావయ్యా. అందుకే సజీవులే కదా నేను స్తుతించుదురు, మృతులు నీకు స్తుతులు పలకవనియు, సమాధిలోనికి దిగిన వారు నీ సత్యమును వివరించలేరనియు, పాతాళమున నీకు స్తుతి కలగదనియు, అయ్యా నా తండ్రి మృతులు నేను స్తుతించలేరని అంటున్నాను తండ్రి. మీ కృప చేత మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీ స్తోత్రాలు దేవా. మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా, మీ చిన్న తండ్రి మాకు ఇచ్చిన ఈ యొక్క మాటలను బట్టి నీ స్తోత్రాలు. ఇరుకు ద్వారంలో ప్రవేశించమంటున్నాం. ఇరుకు ద్వారం కొంచెం కష్టమైన పరిస్థితి తండ్రి, అది కొంచెం సంకోచితమై ఉన్నది అంటున్నాం. ఈ ఇరుకు మార్గంలోనికి పోతేనే ఆ మార్గంలో జీవం ఉన్నది అంటున్నాం. అటు కృపను మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయమని యేసు పరిశుద్ధం అడిగి పొందుకొని చేస్తున్నాం తండ్రి. ఆమేన్.